వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల మార్కెట్లో మున్సిపల్ కమిషనర్ సడన్ ఇన్స్పెక్షన్. అక్రమాలు, అపరిశుభ్రతపై సీరియస్ వార్నింగ్. పైప్లైన్ గుంతలో పడిన కారు, ఇద్దరికి గాయాలు. విజయ్ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ మహిళల నిరాహార దీక్ష. టీడీపీ ఆఫీస్ వద్ద గిరిజనుల ధర్నా. 1.5 కోట్లు ఇవ్వాలంటూ ఆందోళన. ఫైళ్లు కాదు ఫలితాలు కనిపించాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు. జూబ్లీ హిల్స్ లో దారుణం. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య. నంద్యాలలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ నిర్వహణ. కోవిడ్ ను మించిన ముప్ప. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హంతా వైరస్. తమిళనాడులో ఉద్రిక్తత. కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే దాడి. జేసీబీతో వైసీపీ నేత ఇంటిపై దాడి. కక్ష సాధింపేనంటూ వైసీపీ నేతల ఆందోళన. మానవ సేవలో మరో అడుగు. నంద్యాలలో గొల్లా రాజేష్ మొబైల్ క్యాంటీన్ ప్రారంభం. నంద్యాల పట్టణ కూరగాయల మార్కెట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న సందర్శించి పరిశుభ్ర పనులను పర్యవేక్షించారు. మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రోడ్లపైకి దుకాణాలు రాకుండా చూడాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అందరికి నమస్కారాలు. నంద్యాల పట్టణంలో ఏకైక వెజిటబుల్ మార్కెట్ పెద్దది మన చౌక ఉంది, గాంధీ చౌకలో ఉంది. దీన్ని రోజుకు వేల మంది సందర్శించుకుంటారు. అమ్మేవాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ. నంద్యాలలో విపరీతమైనటువంటి రక్షణ ఏదైనా ఉన్నాయంటే ఇంకా మార్కెట్. అలాంటి మార్కెట్ ను కొంత స్టెబిలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గత 2-3 సంవత్సరాల కల్లా ఆప్షన్ చేయకుండా డిపార్ట్మెంట్ ద్వారానే కలెక్షన్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆప్షన్స్ వేసాం. పాటదారులు వచ్చి పాడుతున్నారు. వారి యొక్క విషయాలు మేము వినాలి. అలాగే దుకాణదారుల యొక్క సంగతులు కూడా గమనించాలి. అందులో భాగంగానే మేము ఇరువైపుల వారికి ఏం చెప్తున్నామంటే కనుక మీకు ప్లేస్ ఏదైతే జేర్మార్క్ అయిందో ఆ ప్లేస్ లో ఉండి అనుకోండి. కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వచ్చిపోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించవలసినటువంటి ఇంకా చిన్నపిల్లలు, లేడీస్ మార్కెట్లకు వస్తూ ఉంటారు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క రద్దీగినట్లు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఫ్రీగా కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని గమనించుకొని దుకాణదారులు కావచ్చు, దుకాణదారులే ముఖ్యంగా మీ షాప్ ఏదైతే ఉందో ఆ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో దాటి మళ్ళీ రోడ్లోకి వచ్చి రోడ్లో నుంచి ఉన్నప్పుడు కొనుగోలుదారులు ఏంటంటే వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద, బైకుల మీద వచ్చి నుంచొని, అంటే అలాగనే కూర్చొని బైకులు కూర్చొని కూరగాయలు ఇవ్వండి, ఆ కూరగాయ ఈ కూరగాయ జరుగుతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇరువైపుల వారికి రిక్వెస్ట్ అయితే కనుక మార్కెట్ ను చక్కగా ఉంచుకుందాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట సమీపంలో అదుపు తప్పిన కారు పైపులైన్ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగంపేట శివాజీవాడి రోడ్డు మధ్యలో ఇప్పుడే కారు యాక్సిడెంట్ జరిగింది. గిద్ద ప్రవీణ్ గౌడ్ వాళ్ళ అక్క భావనంట. ఇదంతా జరుగు
మా ఊరు అన్నట్టుగా ఇద్దనండి ఇప్పుడే ఇంకా నయం, ప్రాణాపాయం ఏం లేదు. తమిళనాడులోని దిండింగల్ నటుడు విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ మహిళా మద్దతుదారులు నిరాహార దీక్ష చేపట్టారు. విజయ్కి ప్రజల్లో భారీ మద్దతు ఉందంటూ మహిళలు నినాదాలు చేశారు. திண்டுக்கல்ல தான் நாங்கள் ஒரு 6 மாதமாக இருக்கேன். இப்போ வந்து தாவேக தலைவர் விஜய் அவர்களுக்கு வந்து பொறுப்பு இது வரைக்கும் பெரும்பான்மையாக அதிகமாக வாங்கியிருக்காங்க. இந்திய ஜனநாயக முறைப்படி அதிகமான வாக்கு வாங்கியிருக்காரு. அவர் ஆளுநருக்கு வந்து அதிகாரம் இருக்குது. ஆர்டிக்கிள் 164 சட்டத்திட்டத்தின்படி அவருக்கு அழைப்பு விடுத்து பொறுப்பு கொடுக்கணும். ஆனால் அவர் வந்து அலக்களிக்கிறார். அவங்களுக்கு பெரும்பான்மை நிரூபிக்க இன்னும் 15 நாள் காலக்கெடு கொடுக்கலாம். அதோட சட்டமன்றத்தில் போய் அவருடைய பெரும்பான்மை நிரூபிக்கலாம். அதுக்கு முன்னாடி ஆளுநர் ஏன் இதை வந்து அவர் அலக்களிக்கிறாருன்னு எங்களுக்கு தெரியல. அதை எதிர்த்து தான் எங்கள் தலைவர் ஒரு கண்டனம் கூட தெரிவிக்கலை. அவர் சார்பாக தான் நாங்கள் இப்போ உண்ணாவிரத போராட்டம் நடத்துறோம். இல்லைம்மா, ஆளுநர் வந்து அவர் வந்து 15 நாள் நீங்கள் கெடு கொடுத்தாலும் அவர் அதுக்கு இடையில நடக்கிற நெகட்டிவா ஏன் சார் பேசணும்? அதுக்கு இடையில என்ன குதிரை பேரங்கள் இது பண்றது அவர் உங்க தலை சொல்றாங்க. நடக்கிறதுக்கான வாய்ப்பு இத்தனை மக்கள் பேர் ஓட்டு போட்டு தேர்ந்தெடுத்துருக்காங்க. அப்படி நடக்கிறதுக்கு வாய்ப்பு இல்லை, இருக்காதுன்னு நாங்கள் நம்புறோம் சார். எங்கள் தலைவர் 15 நாளுக்குள்ள பெரும்பான்மை நிரூபிப்பாரு. మంత్రి కొల్లు రవీంద్ర అంచరుడు పామర్తి రాజా పనులు చేయించుకొని 1.5 కోట్లు ఇవ్వడం లేదంటూ గిరిజనులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. డబ్బులు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. 90% సంతృప్తి లక్ష్యం కాదు, ఇది అధికారుల బాధ్యత. ఫైళ్లు కాదు, ఫలితాలు కదలాలి. వ్యవస్థను నడపడం కాదు, రూపాంతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల నిజమైన సమస్యలు తెలుసుకోవాలని, ప్రజల సంతృప్తి ప్రభుత్వ పనితీరుకు అసలైన నివేదిక అని పేర్కొన్నారు. Speed of delivering governance is not a slogan. Speed of delivering governance is the speed of growth. ఎంత ఫాస్ట్ గా మీరు పనులు చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేశాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈస్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్యని ఇంట్లో పనిచేసే పని మనిషి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల అనుమానం ప్రకారం మరో ఇద్దరితో కలిసి ముందస్తు ప్రణాళికతో సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాంకుల్లో తీసుకుని ముగ్గురు పరారైనట్లు వెల్లడించారు.
దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ అఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక అఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డొనాల్డ్ కు నివాళులు అర్పించారు. నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సేవల కోసం ₹1,00,000 విరాళం ఇచ్చిన గొల్ల సుదర్శన్ను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వీడియో అన్నారా సార్? వీడియో రన్నింగ్ లోనే ఫోటో ఐడి ఉంది కదా. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో ప్రతి ఒక్కరికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ రఫీక్ సారు ముఖ్య అతిథిగా పాల్గొని మా రెడ్ క్రాస్ కార్యక్రమం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులు ఆనంద్ గురూజీ గారు, అలాగే మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారు, ఉస్మాన్ బాషా గారు, మా కమిటీ సభ్యులు మేడం వసుంధర మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రజలకు మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వైద్యం అందజేస్తుంది. అలాగే ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జనౌషధి అనే మందులు తక్కువ ధరలో నాణ్యమైన మందులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో కూడా ఈ రోజు 1 సంవత్సరం అయింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసి దానిలో 10వ వార్షికోత్సవం నిర్వహించి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చి సహకరించిన దాతని ఈ రోజు యూనిటీ ఇన్ హ్యుమానిటీ పేరు మీద రెడ్ క్రాస్ యొక్క సందేశం ద్వారా సుదర్శనం గారిని కూడా మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ 1907 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జాన్ హెన్రీ డొనాల్డ్ అనే వ్యక్తి క్షతగాత్రులను ఆదుకునేందుకు అప్పట్లో సేవలు చేశాడు. అప్పటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. అక్కడ జెనీవాలో ఉద్భవించింది. అప్పటి నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాలో కూడా ఏర్పడింది. మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ రోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, బ్రెడ్లు ఇస్తున్నాము. ఈ గైనిక్ వార్డులో పేషెంట్లకు, రోగుల సహాయకులకు కూడా ఈరోజు ఇస్తున్నాము. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా మన రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షురాలు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అయితేనేమి, అలాగే మీ ఇంటికి మీ డాక్టర్ అయితేనేమి, ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బెదరి జన ఔషధి, ప్రధానమంత్రి జన ఔషధి షాపులు కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా సేవా కార్యక్రమం అందిస్తుంది. మా రెడ్ క్రాస్ సొసైటీ కూడా ప్రజలు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆర్థిక సహాయం చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరి తమ వంతు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. హంతా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని WHO హెచ్చరించింది. నిన్న డచ్ క్రూయిజ్ షిప్ లో హంతా వైరస్ బారిన పడి 3 మృతి చెందగా షిప్ లో 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. Which can be up to 6 weeks. It's possible that more cases may be reported.
While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. విజయ్ కు మద్దతుగా జరుగుతున్న నిరసనల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే శ్రేణులు దాడి దిగారు. మమ్మల్ని మోసం చేసి విజయ్ కి ఎలా మద్దతు ఇస్తారు అంటూ కాంగ్రెస్ జెండాలు కండువాలను రోడ్డుపైకి వేసి డీఎంకే కార్యకర్తలు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్ఆర్పీ సోషల్ మీడియా అధ్యక్షుడు రవితేజ ఇంటిని జేసీబీతో పూడ్చివేశారు. కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో నంద్యాల నూతన మొబైల్ క్యాంటీన్ ప్రారంభమైంది. మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా అతి తక్కువ ధరలకే ప్రజలకు రుచికరమైన భోజనం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది నుంచి ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గొల్ల రాజేష్ ప్రజల అభిమానం పొందుతున్నారని రిపోర్టర్ నూరు భాష తెలిపారు. రూపాయికి రోటీ ఎండకు తిరిగి తిరిగి గుడ్డలు అయిపోకూడదు. అంతా ఆటోలో మిల్సు
పాపా ఈ రోజు మన గోల రాజన్న గారు గడిచిన సంవత్సర కాలం నుండి నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క రైతులాగా అయితే ఏమి, మరో పక్క ₹1 అతి తక్కువ ధరకే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని, వస్తువులు ఉండకూడదని కేవలం ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నారు. అదే విధంగా ₹1కే భోజనం, రుచికర భోజనం, అన్నం పప్పు కర్రీ అందిస్తున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే విలేకరులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, ప్రతి నెల ₹2,000 ఇస్తూ లక్షలాది రూపాయలు ఇప్పటికీ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సహకారం అందిస్తున్నారు, సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉన్నారు. ఈ రోజు వినూత్నంగా మరో అడుగు ముందుకేసి ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు ప్రస్తుతం అయితే ఒక కౌంటర్ ఇక్కడ ప్రారంభించారు. అది నడుస్తా ఉంది నిరంతరాయంగా. అయితే ఈ రోజు ఇంకో అడుగు ముందుకేసి మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొబైల్ క్యాంటీన్ అంటే ఇక్కడ కౌంటర్ లో ఏ విధంగా అయితే ₹1కి 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తామో అదే విధంగా ఈ మొబైల్ క్యాంటీన్, ఈ వాహనం ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే మెయిన్ ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో నంద్యాల నియోజకవర్గంలో ప్రధాన సెంటర్లలో అక్కడ ఈ వాహనం ఉంటుంది. ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి కేవలం ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు, అదేవిధంగా ₹1కే రుచికరమైన భోజనం పప్పు కర్రీ అందిస్తా ఉండబోతున్నాము. అయితే అదే విధంగా రానున్న కాలంలో గోళ్ళ రాజన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన సహాయ సహకారాలు, ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు కూడా రాబోతున్నాయి. సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా లక్షలాది రూపాయలు అధిక భారమైనప్పుడు కూడా ఎంత డబ్బు వెచ్చించినా ఏ వాటికి కూడా డబ్బు వెనుకాడకుండా కేవలం నంద్యాల నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు మన గోళ్ళ రాజన్న గారు. కాబట్టి భవిష్యత్తులో గోళ్ళ రాజన్న గారు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకాలు, సంక్షేమ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.